ఖచ్చితంగా 7 చేపల కథ తెలుగులో అత్యంత ప్రాచుర్యం పొందిన జానపద కథ. ఇది ఒక గొలుసుకట్టు కథలా సాగుతుంది. 7 చేపల కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజు 7 చేపలు పట్టి ఎండలో వేశాడు. ఆ 7 చేపలలో ఒకటి ఎండలేదు. రాజు చేప ఎందుకు ఎండలేదు? చేప గడ్డివాము అడ్డం వచ్చింది. నేను ఎండలేదు అంది. రాజు గడ్డివాము ఎందుకు అడ్డం వచ్చావు? గడ్డివాము ఆవు నన్ను మేసింది. నేనేం చేయను? అంది. రాజు ఆవు గడ్డిని ఎందుకు మేశావు? ఆవు రైతు నన్ను మేపలేదు, అందుకే మేశాను అంది. రాజు రైతు ఆవును ఎందుకు మేపలేదు? మేపేవాడు అవ్వ నాకు అన్నం పెట్టలేదు అన్నాడు. రాజు అవ్వ ఎందుకు అన్నం పెట్టలేదు? అవ్వ పిల్లవాడు ఏడ్చాడు, అందుకే పెట్టలేదు అంది. రాజు పిల్లవాడా ఎందుకు ఏడ్చావు? పిల్లవాడు చీమ నన్ను కుట్టింది, అందుకే ఏడ్చాను అన్నాడు. రాజు చీమ పిల్లవాడిని ఎందుకు కుట్టావు? చీమనా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా? అంది. నీతి: ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. ఒక్కోసారి మన తప్పును ఇతరుల మీద నెట్టేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. మీకు ఈ కథకు సంబంధించి మరేదైనా సమాచారం కావాలా? లేదా మరేదైనా తెలుగు పిట్ట కథ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.